కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో అన్యులుగా మిగిలిపోతున్నటువంటి కళాకారులని దరితీర్చి వారికి ఉత్సాహాన్ని నింపుతున్న గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితికి శ్రీ గుర్రం జాషువా గారి ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క కలం నుంచి జారువాలనేటువంటి ఒక పద్య సౌరవాన్ని శ్రీ భావనార్షి కళానికేతన్ పక్షాన మీకు ఈ సందర్భంగా పంచుకునే భాగ్యాన్ని ఆ భగవంతుడు మనందరికీ కల్పిస్తాడని భావిస్తూ ఎంత కోయిల పాట హృదయైనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా, కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా, మురికి నెల మీద పరిమళించి ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యెనో కదా, పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహనమెంత తంగిటి జున్ను, ఎంత గంధవహనమెంత తంగిటి జున్ను, ఎంత రత్నకాంతి ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో, పుట్టరాని చోట పుట్టుకతనా, ధన్యవాదాలు. ప్రాచీన కళల పరిరక్షణ సేవా సమితి కార్యవర్గం, ముఖ్య అతిథులు, వదాన్యులు అందరూ కూడా పూజా కార్యక్రమం దగ్గరికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధాన కార్యదర్శి గారు కంటిన్యూషన్ చేస్తారు. గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి చౌటుప్పల మున్సిపల్ వారిచే గత 9 సంవత్సరములుగా ఉగాది పర్వదిన మహోత్సవ శుభ సందర్భంగా అంతరించిపోతున్నటువంటి గ్రామీణ కళలకు జీవం పోయాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి సంవత్సరము ఉగాది పర్వదిన మహోత్సవం రోజున యక్షగాన కళా ప్రదర్శన నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరము 10వ వార్షిక మహోత్సవాల శుభ సందర్భముగా శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పట్టణ కేంద్రంలో శ్రీ గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగాన కళా ప్రదర్శన, శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వెంకయ్యాల వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగాన ప్రదర్శన కాసేపట్లో ప్రారంభించుకోవడం జరుగుతున్నది. కార్యక్రమంలో మొదటిగా ఈ యొక్క గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ ముప్పి సైదుల్ గౌడ్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా కోరుచు, అలాగే సమితి అధ్యక్షులు జారే కృష్ణయ్య గారు, గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు, ఈ యొక్క సమితి ప్రథమ అధ్యక్షులు, సేవా తత్పరత కలిగినటువంటి యువ కిషోరం మాన్య శ్రీ ఏకల మల్లేశ్వర గౌడ్ గారు, అలాగే వ్యవస్థాపకులు పూర్వ చౌటుప్పల మున్సిపల్ కౌన్సిలర్ మాన్య శ్రీ పోలోజు శ్రీధర్ బాబు గారు,
విశిష్ట అతిథులు ముఖ్య అతిథి మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే చౌటుప్పల పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మాన్యశ్రీ చింతల దామోదర్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే చౌటుప్పల పురపాలిక పూర్వ చైర్మన్ పెద్దలు మాన్యశ్రీ వెంరెడ్డి రాజు గారిని సాధారణంగా సమావేశ జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే చౌటుప్పల పురపాలిక వైస్ చైర్మన్ మాన్యశ్రీ భద్ర శ్రీశైలం గౌడ్ గారిని ఇచ్చేవలసిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమ గౌరవ అతిథులు రాజస్వ మండల అధికారి మాన్యశ్రీ శ్రీ వెల్మ శేఖర్ రెడ్డి గారు, అలాగే చౌటుప్పల తహసీల్దార్ మాన్యశ్రీ శ్రీ హరికృష్ణ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చౌటుప్పల శ్రీ మన్మోహన్ కుమార్ గారు, చౌటుప్పల మున్సిపల్ కమిషనర్ మాన్యశ్రీ కె నరసింహారెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఈనాటి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమములకు సర్వాంగ సుందరంగా అలంకరించబడి చౌటుప్పల పట్టణంలోనే దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి కార్యక్రమ సౌజన్యమూర్తులు ఈ యొక్క కళావేదిక స్టేజీ తాత శ్రీమతి శ్రీ డాక్టర్ శ్వేతా ప్రియాంక సుధీర్ గారిని ప్రియాంక హాస్పిటల్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమ సౌజన్యమూర్తులు డాక్టర్ శ్రీ జలానంద శ్రీమతి డాక్టర్ శిరీష గారు జీవన్సాయి హాస్పిటల్ జీవన్సాయి హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మేఘనాథ్ ఎక్కడ ఉంటాయి? అలాగే మేఘనాథ్ పూర్వ సర్పంచ్ లింగోజిగూడ మాన్యశ్రీ రమణగోడి శంకర్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త మాన్యశ్రీ రత్న నరసింహారెడ్డి గారు, చౌటుప్పల మండల ప్రజా పరిషత్ పూర్వ వైస్ చైర్మన్ మాన్యశ్రీ బొంగు జంగయ్య గౌడ్ గారు, పూర్వ సర్పంచ్ అల్లాపురం పెద్దలు శ్రీ పొలం శ్రీనివాస్ రెడ్డి గారు, సాయి సంజీవిని హాస్పిటల్ కొత్తపేట యాజమాన్యం మాన్యశ్రీ డాక్టర్ సంజయ్ గారు, పూర్వ కౌన్సిలర్ చౌటుప్పల్ పెద్దలు శ్రీ ఉప్పు వరంబ వెంకటయ్య గారు, చైనా బజార్ యాజమాన్యము శ్రీ పెద్దగోని రమేష్ గౌడ్ గారిని సాధారణంగా ఈ యొక్క జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్పంచుకోవలసిందిగా తెలియజేస్తూ వారిని సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ఆదిత్యవర్ణం తమసః పరస్తా తమేవం విద్వాన్
అలాగే కార్యవర్గ సమితి గౌరవ సలహాదారులు మాన్య శ్రీ చిక్కా నరసింహ గారు, శ్రీ బడుగు లక్ష్మయ్య గారు, శ్రీ బీసం చంద్రారెడ్డి గారు, శ్రీ బడుగు శ్రీరాములు గారు, శ్రీ కొండూరు వెంకన్న గారు, శ్రీ కృష్ణగుప్త గారు, శ్రీ బొబ్బిల్ల శ్రీరాములు గారు, అలాగే గ్రామీణ కళల బొంగు జగ్గయ్య గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు వెంకటయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాజీ జడ్పీటీసీ బడుగు లక్ష్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సీతారామచంద్ర స్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షులు బొబ్బిల్ల మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కంచరగుట్ల రామరెడ్డి గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్ తాళ సింగారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చురుగు నరసింహగౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తంగడపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు మా సంఘ గౌరవ సలహాదారులు కొండూరు వెంకటయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రావుల స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చైనా బజార్ రమేష్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామచంద్రారెడ్డి గారు మా కోశాధికారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కళాకారులు పోలోజు రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ సలహాదారులు బీసం చంద్రారెడ్డి గారు మా సంఘ ముఖ్యమైన వ్యక్తి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముత్యాల అశోక్ రెడ్డి గారు, ముత్యాల భూపాల్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గోష్క అంజయ్య గారు ప్రముఖ వ్యాపారవేత్త, కళాకారులు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ గోష్క స్వామి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ శ్వేత ప్రియాంక సుధీర్ గారు ఈ నిర్వహణ పోషకులు, వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మౌదాల్ రమేష్ గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జల్లా రామదాస్ డాక్టర్ శిరీష గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రమణగొని శంకర్ మాజీ సర్పంచ్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఎస్ సంజయ్ సాయి సంజీవని హాస్పిటల్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచికంటి భాస్కర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉప్పల వెంకటయ్య గారు గుప్తా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉప్పల కృష్ణ గుప్తా, బొబ్బిల శ్రీరాములు గారు గౌరవ సలహాదారులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు సభా స్థలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కళాకారులు, తెలుగు భాష ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, భాషా కోవిదులు, బహుభాషా నిర్మాణ దాతలు, సంఘ సేవకులు, సామాజిక సేవా తత్పరత కలిగిన సౌజన్యమూర్తులు ఎంతోమంది వేదిక ప్రాంగణంలో ఆసీనులై ఉన్నారు. అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించలేకపోతున్నాం. చౌటుప్పల పట్టణ పురపాలికలోని తంగడుపల్లి వాస్తవ్యులు, గీత రచయిత కొండూరు మేఘనాథ్ గారి మేఘం మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లాంఛనంగా ఈ వేదిక మీద ప్రారంభించడం జరుగుతోంది. సంస్థ వ్యవస్థాపకులు ముప్పిడి సైదుల్ గౌడ్ గారు, అదేవిధంగా సంస్థ అధ్యక్షులు అతిథుల చేత ఆవిష్కరించడం అనేది జరుగుతోంది. అది వెంటనే దాంట్లో ఉండబడినటువంటి గీతాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అంకితం చేయడం జరుగుతోంది. అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని, అదేవిధంగా డాక్టర్ ప్రియాంక మేడం గారు కూడా యూట్యూబ్ ఛానల్
మేఘం యూట్యూబ్ ఛానల్ అధినేత కొండూరు మేఘనాథ్ గౌడ్ గారు చౌటుప్పల పురపాలికలోని తంగడపల్లి వాస్తవ్యులు, కవులు మరియు కళాకారుడు, గీత రచయిత. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయినటువంటిది ఇప్పుడు మీరు పాట విన్నారు. మీరు తీరిక సమయంలో మేఘం యూట్యూబ్ ఛానల్ ద్వారా వినగలమని మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత కార్యక్రమాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి గారు కొనసాగిస్తారు. కార్యక్రమ సౌజన్యమూర్తులు పెద్దలు శ్రీ ఏపరాజు ముదిరాజు గారిని సాధారణంగా వేదికపై కావాలని తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరములుగా చౌటుప్పల పట్టణంలో గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో కనుమరుగైపోతూ అంతరించిపోతున్నటువంటి అనేకమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి యక్షగాన కళారూపాన్ని మరియు భజనలు, కోలాటము, యక్షగానము, బుర్రకథ, ఒగ్గు కథ, జమిడికి అనేకమైనటువంటి కళారూపాలని ఇప్పటి తరానికి అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను మీ అందరి సహాయ సహకారములతో హితవరులచే సౌజన్యమూర్తులచే గత 9 సంవత్సరములుగా నిర్వహిస్తూ ఈ సంవత్సరము 10వ వార్షిక మహోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రధానంగా ఇప్పటి తరానికి ముందుగా అతిథి సత్కారం, అతిథి దేవోభవ అనేటువంటి నానుడిని నిజం చేస్తూ అతిథి సత్కారాన్ని గావిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మాన్యశ్రీ ముప్పిడి సైదుల్ గౌడ్ గారు అధ్యక్ష ఉపన్యాసంతో మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అతిథుల యొక్క సన్మాన మహోత్సవం లక్ష్మీనారాయణ కళాకారులకు ఉంటుంది. యక్షగాన కళా బృందం వెంకిర్యాల వారిచే ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగానాన్ని ప్రదర్శించడం జరుగుతున్నది. మొదటగా వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాన్యశ్రీ ముప్పిడి సైదుల్ గౌడ్ గారి అధ్యక్షోపన్యాసాన్ని గావించవలసిందిగా కోరుతూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు ముప్పిడి సైదుల్ గౌడ్ గారు. సభకు నమస్కారం. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చౌటుప్పల పట్టణ కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక, పౌరాణిక అనేక ప్రదర్శనలతో పాటు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడము, నోటు పుస్తకాలు ఇవ్వడము, అనేక సాంఘిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ గ్రామీణ కళాకారుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ పుర ప్రముఖులు, వేదిక మీద ఆసీనులైనటువంటి సేవా తత్పరత సౌజన్యమూర్తులు అందరికీ వారి యొక్క సహాయ సహకారాలతోనే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మా కార్యవర్గ సభ్యుల సహకారంతోనే ఒక నెల రోజులు కానీ విస్తృతమైన
శ్రమ చేస్తే కానీ ఈ కార్యం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. చాలామందికి ఈ ప్రాంతంలో తెలుసు, ఎందుకంటే కళలు, కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవం గడించినటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఈ ఉగాది పర్వదినం రోజున చౌటుప్పల పట్టణ కేంద్రం ఒకనాడు కుగ్రామము ఇలా ఒక పెద్ద పట్టణంగా విస్తరించి ఉన్నది. డాక్టర్ కాటం రాజు గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు కూడా ఆహ్వానించడం జరిగింది, వారి సభా ప్రాంగణంలో లేనట్టుంది. గోష్క రాజేందర్ గారు మా సంయుక్త కార్యదర్శి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా కంచరకుంట్ల రామరెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఈ కార్యక్రమం మరి ఈసారి వెంకిర్యాల గ్రామానికి సంబంధించి పీపీ నగర్ మండల్ వాళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. మునుగోడు మండల్ పలివేలు నుంచి కూడా ఇంతకుముందు జౌడీకే బైళ్ళ వాయిద్యం అంటారు దాన్ని. ఇంకా చాలా దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సమయం లేదు. చాలా గ్రామాల నుంచి పాత నల్గొండ జిల్లా 59 మండలాలకు సంబంధించిన కళాకారులు చాలామంది మాకు ఫోన్ ద్వారా మేము చేస్తాం సార్, మాది ఒక ప్రదర్శన ఉందంటే ఇది ఒక 5-6 రోజులు పెట్టుకుంటే తప్ప ఒడిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడే మనం వచ్చిన అతిథులకు వాళ్ళ పండుగ పూట మరి వారి ఇంట్లో స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందరికీ. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డాక్టర్ రామదాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. మన జల్లాశ్రీ గారి కొడుకు ఎండి జనరల్ మెడిసిన్. మరి ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఎంతోమంది బయట ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వేదిక పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ ఊర్లో ఉన్నటువంటి మనమే రోజు కలవలేకపోతున్నాం, 2-3 నెలలకు ఒకసారి కూడా కలవలేకపోతున్నాం. గ్రామంలో చిక్కా నరసింహ లాంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఎంతోమంది, వారు కూడా కళాకారులు. వారు ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఉన్నది. ఇప్పటికి కూడా బ్రహ్మాండమైన మనం ఒక పోర్షన్ ఇస్తే దాన్ని అదరగొట్టగలిగేటువంటి శక్తి ఉంది. వారి ప్రదర్శన కూడా జరుగుతుంది. కాబట్టి మరి మా సంఘ సౌజన్యమూర్తులు, సామాజిక సేవా తత్పరతలు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, వారికి మా చిరు సన్మానాన్ని స్వీకరించి వారికి కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి దశమ వార్షిక మహోత్సవ శుభ సందర్భంగా ఈ ప్రాంతంలో యక్షగాన కళలను ప్రదర్శించడము, వాటి యొక్క ప్రాచుర్యము ప్రాశస్త్యం గురించి సంస్థ గౌరవ సలహాదారులు అక్షర కళాభారతి ప్రధాన కార్యదర్శి మాన్యశ్రీ బడుగు శ్రీరాములు గారు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ తదుపరి ఈనాటి కార్యక్రమ సన్మాన గ్రహీతలకు ముఖ్య అతిథులచే సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. సదస్యులకు నమస్తే. హలో. యక్షగాన కళ అతి పురాతనమైనది. భారతీయ సనాతన సాంప్రదాయ చరిత్రలో కనుక చూసినట్లయితే 12వ శతాబ్దం నుంచి ఈ యక్షగాన కళ ప్రాచుర్యంలో ఉంది. మొదటి యక్షగానం తెలంగాణ ప్రాంతంలో సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి గారి కలం నుంచి జాలువారినటువంటి కళ. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో చెరివిరాల బాగయ్య గారు యక్షగాన కళా పితామహులు. 100 యక్షగానాలు వారు రాసి ప్రాచుర్యం చేశారు. వారు రచించినటువంటి సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి కాకుండా అది 1,00,000 ప్రతులు అమ్ముడైంది. అంటే యక్షగానానికి మహోత్తరమైనటువంటి చరిత్ర భారతీయ సనాతన సంప్రదాయంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతంలో దీని ప్రభావం ఉన్నట్లుగా చారిత్రక అంశాలు తెలియపరుస్తున్నాయి.
ఇక్కడ మన చౌటుప్పల ప్రాంతంలో కనుక చూసినట్లయితే చరిత్రని మనం గమనించినట్లయితే ఒక 250 సంవత్సరాల నుంచి ఈ యక్షగాన కళ ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది, ఎక్కడ కూడా ఆటంకం లేకుండా. కొంతమంది మహనీయులు మన గ్రామానికి వచ్చినప్పుడు అడుగుతున్నారు, ఇంకా కూడా మీరు బాగోతాలు చూస్తున్నారా అని. ఈ జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది యక్షగాన కళ మీద ఎంత అభిమానమో, కళలో ఉండబడినటువంటి ఆనందాన్ని పొందాలనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో విచ్చేసినటువంటి ప్రేక్షకులకందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. కళలో ఉండబడినటువంటి గొప్పతనం ఏంటంటే కళని ప్రదర్శించేటువంటి నటునిలోనూ ముందు ఉండబడినటువంటి ప్రేక్షకుల్లోనూ ఆనందానుభూతి అనేటువంటిది కలుగుతుంది. అందుగురించి యక్షగాన కళకు జీవం పోయాలని ఈరోజే నాకు హైదరాబాదులో ఉండబడినటువంటి క్యాబ్ జర్నీలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫోన్ చేశారు, అన్నాను మాకు ఈ కళ నేర్పుతారే, ఇది బాగుంది, మేము కూడా నేర్చుకుంటామని. ఇట్లా దీన్ని విస్తృతపరచాలనేటువంటి సంకల్పం ఉంది. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తదుపరి ఈ యొక్క సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామీణ కళల యక్షగానాల గురించి తన యొక్క జీవిత సర్వస్వము త్యాగం చేస్తూ ముందు తరాలకు అందజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క యక్షగానాన్ని నేర్పిస్తున్నటువంటి గురువర్యులను, కళాకారులను, యక్షగాన కళా దీప్తులను గుర్తిస్తూ ప్రతి సంవత్సరము కొందరికి ఈ యొక్క పురస్కారాన్ని అందజేయడం జరుగుతున్నది. మన మండలంలోని దేవలమ్మ నాగారం మాన్యశ్రీ గురువర్యులు శ్రీ ఏర్పుల సోమయ్య పంతులు గారు సుమారు వీరు 100కు పైగా యక్షగానాలను నేర్పిస్తూ 100కు పైగా యక్షగానాలను నేర్పిస్తూ ప్రస్తుతం 90 సంవత్సరాల పైచిల్కు వయస్సును కూడా వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క యక్షగానాన్ని నేర్పిస్తున్నటువంటి పెద్దలు మట్టిలో దాగి ఉన్నటువంటి ఆనిముత్యాలను ప్రపంచానికి అందజేయాలనేటువంటి సదుద్దేశంతో గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి 10వ వార్షిక మహోత్సవాల సందర్భంగా వారికి అభినందన సత్కారాన్ని అందజేయడం జరుగుతున్నది. శ్రీ ఏర్పుల సోమయ్య పంతులు గారు వేదికపైకి సాదరంగా తోడుకొని వచ్చి వారికి సన్మానాన్ని అందజేయవలసిందిగా కోరుచున్నాం. సుమారు 90 సంవత్సరాల పైచిల్కు వయస్సులో కూడా యక్షగానాన్ని అందజేస్తూ మన ప్రాంతంలో అనేక మంది కళాకారులను తయారు చేయడం జరిగింది. అలాగే సుప్రసిద్ధ కళాకారులు పీపల్ పహాడ్ వాస్తవ్యులు పెద్దలు శ్రీ ఎర్ర లచ్చయ్య గారు, పల్లివెల గ్రామ వాస్తవ్యులు శ్రీ ఏర్పుల జంగయ్య గారికి ఈ యొక్క అభినందన పురస్కారాన్ని, సన్మానాన్ని అందజేయడం జరుగుతున్నది. వారికి ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు మరియు కార్యక్రమ సౌజన్య మూర్తులచే వారికి పురస్కారాన్ని అందజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అన్నగా కూర్చుకో. కళాకారులని సన్మానించాలంటే కళకు జీవం పోయడం అని అర్థం. శ్రీ ఏర్పుల సోమయ్య గారికి మొదటి సన్మానం కావాలి. నలుగురే ఉన్నారు. అలాగే శ్రీ ఏర్పుల సోమయ్య పంతులు గారికి ఈనాటి కార్యక్రమ సౌజన్యమూర్తులు కళా వేదిక దాత ప్రియాంక హాస్పిటల్ యాజమాన్యము శ్రీమతి శ్రీ డాక్టర్ శ్వేత ప్రియాంక సుధీర్ గారి చేతుల మీదుగా మరియు విశిష్ట అతిథుల సమక్షంలో సత్కార పురస్కారాన్ని అందజేయవలసిందిగా తెలియజేస్తున్నా. పెద్దలెల్లరూ కూడా వేదికపైకి ఉండవలసిందిగా కోరుతూ నిల్చున్నట్లయితే వీడియో ఫోటోగ్రఫీ అనువుగా రావడం జరుగుతుంది.
మాన్యశ్రీ శ్రీమతి శ్రీ డాక్టర్ శ్వేతా ప్రియాంక సుధీర్ గారిచే అభినందన సత్కారాన్ని అందజేయడం జరుగుతున్నది. ఈనాటి కార్యక్రమ వదాన్యులు, సౌజన్యమూర్తులు, కళా వేదిక సమర్పకులు, ప్రియాంక హాస్పిటల్ యాజమాన్యం వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. తదుపరి సుప్రసిద్ధ కళాకారులు శ్రీ ఎర్ర లచ్చయ్య పీపల్పాడు వాస్తవ్యులు, పల్వెల వాస్తవ్యులు శ్రీ ఏర్పుల జంగయ్య గారు వేదికపైకి విచ్చేసి ఆత్మీయ అభినందన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. తదుపరి శ్రీ ఏర్పుల జంగయ్య గారు. తదుపరి సుప్రసిద్ధ యక్షగాన కళాకారులు పీపల్ పహాడ్ వాస్తవ్యులు మాన్యశ్రీ ఎర్ర లచ్చయ్య గారు వేదికపైకి విచ్చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమ సౌజన్యమూర్తులు, హితవరులు జీవన్ సాయి హాస్పిటల్ ప్రశాంత్ నగర్ మాన్యశ్రీ జీవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యం మాన్యశ్రీ డాక్టర్ శ్రీ జల్లా రామదాస్ గారు, శ్రీమతి డాక్టర్ శిరీష గారు విచ్చేసి ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందజేయవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆ తర్వాత జమిడికి కళాకారులు, ఆ తర్వాత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి బాలభక్త సమాజం వారికి అభినందనోత్సవం ఉంటుంది. తదుపరి ఈ ప్రాంతంలో సుమారు 50 సంవత్సరాల క్రితము మనము చూడనటువంటి రోజులోనే సుమారు 1980 దశకములో ఈ ప్రాంతంలో భక్త రామదాసు మరియు కాళింగమర్దన, తరువాత తరం 1992లో మాయాబజార్ శశిరేఖ పరిణయంలో మంత్రి పాత్ర ద్వారా వృత్తిరీత్యా వ్యాపారము, యక్షగాన కళాతీర్థులు శ్రీ ఘోష్ అంజయ్య గారు మొదటగా ఏర్పుల జంగయ్య గారికి సన్మానాన్ని గావించి ఏర్పుల జంగయ్య గారు వేదికపైకి వచ్చేవలసిందిగా కోరుతున్నాము. జమిడికి కళాకారులు కొద్దిసేపు ఆగండి. ఈ శ్రీ విశ్వావసునామ యక్షగాన పురస్కారాలు అందజేస్తున్నారు. ఆ తర్వాత కళాకారులకు అభినందన ఉంటుంది. ఎర్కల్ భీమయ్య గారు, గజం మారయ్య గారు రెడీగా ఉంటారు. తదుపరి శ్రీ ఘోష్ అంజయ్య గారికి యక్షగాన కళాతీర్థులుగా ఈ యొక్క గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన పురస్కారాన్ని అందజేయడం జరుగుతున్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే. భీమయ్య గారు రెడీగా ఉండాలి. ఎర్కల భీమయ్య గౌడ్ గారు సన్మాన వేదిక మీద ఆశీర్లు కావాలి. సమయము పెద్దలు శ్రీ ఎర్కల భీమయ్య గౌడ్ గారు వేదికపైకి విచ్చేవలసిందిగా తెలియజేస్తూ తదుపరి యక్షగాన కళలకు యాభై సంవత్సరాల క్రితం ఎర్కల్ భీమయ్య గారు, చెర్విరాల భాగయ్య గారు రాసినటువంటి శ్రీ మార్కండేయ చరిత్రలో మార్కండేయ పాత్రను పోషించడం జరిగినది. ధీయూతుడ వినరా నేను మార్కండేయులను గనరా అనేటువంటి అతిథులు కూడా నిలబడాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత గజం మారయ్య గారు త్వరగా
జమిడికే కళాకారులు రెడీగా ఉండాలి. ఆ తర్వాత భజన కళాకారులు ఉండాలి. ఆ తర్వాత దాతల సత్కారం ఉంటుంది. ఆ తర్వాత యక్షగాన ప్రదర్శన. ఇదంతా కూడా 15 నుంచి 20 నిమిషాల్లో కంప్లీట్ కావాలి. గజం మారయ్య గారు వచ్చారా? గజం మారయ్య గారు లేచో. జమిడికే కళాకారులు కళ ప్రజల్ని ఆనంద పరవశుల్ని చేయడమే కాకుండా కార్యోన్ముఖులను చేయడానికి, ఆనందం కలిగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కావున కళలని పోషించడం అంటే మన జీవన సంస్కృతికి సుగమమైనటువంటి మార్గం ఏర్పాటు చేసుకోవడం. శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్య రామనామ వరాన. జమిడికే కళాకారులు ప్రధాన పాత్రధారులు, తర్వాత బృందం ఒక్కొక్కరు రండి. సమయం చాలా తక్కువ ఉన్నది. ఏర్పుల శేఖర్ గారు, జమ్ముల నరేష్ గారు, కోకా దేవయ్య గారు, కోకా సురేష్ గారు, కోకా వినోద్ గారు ఇచ్చేసి అమోఘమైనటువంటి కళను ప్రదర్శించారు. ప్రప్రథమంగా మేము ఈరోజు ఈ కళారూపాన్ని చూడడం జరిగింది. ఈ కళకు జీవం వస్తున్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపదలు ప్రసాదించి చల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నాం. బ్రహ్మాండంగా చేశారు. ఉండబడినటువంటి ఆ బృందంలో ఉండబడినటువంటి యువకులు ఆ పాత్రలలో జీవించారు. చాలా ఆనంద పరవశులు చేశారు. మీకు అభినందనలు. తర్వాత కొంచెం ఇట్లా వీషేప్ నిలబడు, ఒకటి వీషేప్ ఎరా నువ్వురా చిన్న మొత్తం కయ్యం నువ్వు జరు కయ్యం కార్యక్రమ జల్దీ आओ भाई तू वीडियो कर रहे फोटो खींच रहे भाई. मान्य श्री श्रीमती श्री డాక్టర్ శ్వేతా ప్రియాంక సుధీర్ గారికి సమితి పక్షాన అతిథులతో కార్యక్రమ వదాన్యులకు అభినందన మహోత్సవం. ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగడానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ కళలకు, సాహిత్యానికి, సంస్కృతికి జీవం పోస్తున్నటువంటి పోషకులందరికీ గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమ సౌజన్యమూర్తులు ఈనాటి కళా వేదిక స్టేజీ దాత ప్రియాంక హాస్పిటల్ యాజమాన్యం శ్రీమతి శ్రీ డాక్టర్ శ్వేతా ప్రియాంక సుధీర్ గారులకు ఈనాటి విశిష్ట అతిథులచే ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందజేయవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాంతంలోనే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, దైవికపరమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకు వదాన్యులుగా, పోషకులుగా వ్యవహరిస్తూ ప్రాణదాతగా మన ప్రాంతంలోనే
విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రియాంక హాస్పిటల్ యాజమాన్యం వారికి శ్రీ గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామవరాననే. సౌజన్యమూర్తులు డాక్టర్ శ్వేతా ప్రియాంక గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక ఉత్సవాలకు కార్యక్రమాలకు చేయూతనందిస్తూ ముందుకు నడిపిస్తున్నందులకు భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదను ప్రసాదించాలని తిరుకర శుద్ధిగా భగవంతుని వేడుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమ సౌజన్యమూర్తులు చౌటుప్పల ప్రాంతవాసి చౌటుప్పల ముద్దుబిడ్డ శ్రీమతి శ్రీ జల్లా శ్రీహరి యాదమ్మ గారుల కుమారుడు డాక్టర్ శ్రీ జల్లా రామ్దాస్ శ్రీమతి డాక్టర్ శిరీష గారిని జీవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యం వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులెల్లరూ వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన ప్రాంత ముద్దు బిడ్డ ఇక్కడే విద్యను అభ్యసించి భాగ్యనగరములో అనేక సంవత్సరములుగా సేవలు అందిస్తూ వైద్య వృత్తిలో నిర్విరామంగా నిరంతరాయంగా సేవలను అందిస్తూ అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటల వైద్య సేవలతో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమ సౌజన్యమూర్తులు మాన్యశ్రీ జల్లా రామ్దాసు శ్రీమతి డాక్టర్ శిరీష గారు వారి తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ జల్లా శ్రీహరి యాదమ్మ దంపతులు వేదికపైకి విచ్చేసి మా యొక్క ఆత్మీయ అభినందన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. డాక్టర్ రామదాస్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. సంస్థ బాధ్యులు వారిని నిర్దోషిత రీతిన సత్కారాన్ని అందించడం జరుగుతోంది. మన ప్రాంతంలో విద్యను అభ్యసించి MBBS, MD జనరల్ మెడిసిన్ చేస్తూ స్వదేశీ రాజా పూజ్యతే విద్వాన్ సర్వత్రా పూజ్యతే అన్నట్లుగా భాగ్యనగరంలో సేవలు అందిస్తూ మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఆర్థిక ప్రాధాన్యులు సౌజన్యమూర్తులు డాక్టర్ రామ్దాస్ గారికి ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందజేయడం జరుగుతున్నది. తదుపరి నీలాద్రి హాస్పిటల్ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ పిశాటి జితేందర్ రెడ్డి గారు పిశాటి ఉపేందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. చౌటుప్పల పట్టణ పూర్వ వార్డు సభ్యులు శ్రీ భక్తుల విప్లవ్ కుమార్ గౌడ్ గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. చౌటుప్పల పురపాలిక మండల ప్రజా పరిషత్ పూర్వ ఉప అధ్యక్షులు యువ కిషోరం సేవా తత్పరులు మాన్యశ్రీ బొంగు జంగయ్య గౌడ్ గారికి ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నీలాద్రి హాస్పిటల్ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ పిశాటి జితేందర్ రెడ్డి శ్రీ పిశాటి ఉపేందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవా తత్పరులు హితవరులు మాన్యశ్రీ రత్న నరసింహారెడ్డి గారికి ఆత్మీయ అభినందన సత్కారాన్ని గావించవలసిందిగా తెలియజేస్తున్నాం. తదుపరి కార్యక్రమంలో మొదటగా భజన కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీ శివభక్త మార్కండేయ బాలభక్త సమాజం వారు అందుబాటులో ఉండవలసిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పెద్దలు శ్రీ చింతల దామోదర్ రెడ్డి గారికి ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం.
జమిడికే కళాకారులు కొంతమంది ఉన్నారు. వారిని అందరినీ ఒకేసారి సన్మాన అభినందన తెలియజేస్తే బాగుంటుంది. ఈనాటి కార్యక్రమంలో మొదటగా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఈ ప్రాంతంలోనే అనేకమైనటువంటి దైవిక కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తాగ్రేసర్లు శ్రీ శివభక్త మార్కండేయ బాలభక్త సమాజం కోయిలగూడెం వారు వేదికపైకి అందరూ ఒకేసారి రండి. 18 మంది కళాకారులు ఉన్నారు కదా. ప్రాథమిక వెంకటేశ్వర గారు, పెద్దలు యాదగిరి గారు, చంద్రపాణి గారు, అభినందన సత్కారం వెంకటేశ్వర్లు గారు, పొంగర శ్రీను గారు, ప్రభాకర్ గారు, హరిరామ్ గారు, మురళి గారు, సురేష్ గారు, కర్ణాటి చంద్రశేఖర్ గారు, కర్ణాటి విష్ణు గారు, దీకొండ ఉదయ్ కిరణ్ గారు, పాలాది భిక్షం గారు, పొట్టమత్రి ఉపేందర్ గారు, షేర్ల నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వెంకయ్యాల వారిచే రేణుకాయమ్మ చరిత్రను కాసేపట్లో 5-10 నిమిషాల్లో ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. కార్యక్రమ సౌజన్యమూర్తులకు అభినందన సత్కారము తదుపరి యక్షగాన కళా ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాం. భజన కళాకారులు ఒకసారి ఇలా ఆ వైపు నుంచి ఈ వైపుకి నిలబడండి. బాలరాజు కళాకారులందరూ కూడా రండి. సందర్భానుసారం మిగిలినటువంటి దాతలకు సన్మానం చేయడం జరుగుతోంది. యక్షగాన పాత్రలు వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది కదా, షార్ట్ బ్రేక్. ఆ షార్ట్ బ్రేక్ లో బాలభక్త సమాజం వాళ్ళందరూ నిలబడండి. బాలభక్త సమాజం ముందు వరుసలో విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. షూటింగ్ పోచంపల్లి శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పాండురంగ స్వామి భజన మండలి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర స్థాయి భజన పోటీల్లో పాల్గొని శ్రీ శివభక్త బాలభక్త సమాజం వారు ప్రత్యేకమైనటువంటి బహుమతిని స్వీకరించడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో దైవస్తుతి భజనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భజన కళాకారులు రావాలి. ఆ తర్వాత దాతలకు సత్కారం ఉంటుంది. ఆ తర్వాత జమిడికి కళాకారులు అందరూ ఒకసారి నిలబడండి. మిత్రమా మీరు కొద్దిగా మీరు ఇలా నిలబడండి. జమిడికి కళాకారులు గ్యారా కృష్ణ గారు నిలబడండి. కమిటీ అధ్యక్షులు వరుసగా నిలబడండి. శ్రీధర్ బాబు గారు నిర్వహించవలసిందిగా కోరుచున్నాము. ఒక 5 నిమిషాల్లో ఈ యొక్క సన్మాన కార్యక్రమం ముగుస్తుంది. తదుపరి శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగానము తెల్లవార్లు ఆద్యంతము మీ అందరి ఆదరాభిమానాలతో నిర్విరామంగా ప్రదర్శించడం జరుగుతున్నది. కార్యక్రమం విచ్చేసినటువంటి పెద్దలు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. కళాకారులు ముందుకెళ్ళాలి. కోయిలగూడెం కళాకారులు ఇంకా ఉన్నారు. కోయిలగూడెం బాలభక్త సమాజం సభ్యులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతూ 18 మందికి వృత్తాకారంలో నిల్చోవలసిందిగా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. చాలా పెద్దగా కళాకారులందరూ సుగ్రీవులు గారు సన్మానం చేయండి. సుగ్రీవులు గారు నువ్వు కూడా ముందు కొడుతాము. కొద్దిగా కనపడు ముందర పంతులు గారు వృత్తాకారంలో నిల్చోవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాము. దయచేసి మా యొక్క విజ్ఞాపనను మన్నించవలసిందిగా కోరుతున్నాము. రామ రామే రమే రామే మనో
జమిడికే కళాకారులు కూడా ఆ విధంగానే నిలబడండి. నెక్స్ట్ జమిడికే కళాకారులు. తదుపరి శేఖర్ కళా బృందం జమిడికే కళా ప్రదర్శన ఇచ్చినటువంటి టీం సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సన్మానాన్ని మరియు పురస్కారాన్ని స్వీకరించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమ ఆద్యంతము వీక్షించవలసిందిగా సాధారణంగా తెలియజేసుకుంటున్నాం. ఒక 5-10 నిమిషాల్లో వెంకిర్యాల వాస్తవ్యులు శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వారిచే యక్షగానాన్ని ప్రదర్శించడం జరుగుతున్నది. శ్రీ శివభక్త మార్కండేయ బాలభక్త సమాజం వారిచే కార్యక్రమ ప్రారంభంలో కీర్తన సుధని అందజేశారు. వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ జమిడికే కళాకారులు బృందం ఒకేసారి ఉండాలి, 10 మంది. మిత్రమా శేఖర్ కళా బృందం గారు శేఖర్తలు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము. వారికి కళా సమితి గౌరవ సలహాదారులచే ఆత్మీయ అభినందన పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. శారద నీరదేందు గణసార పటీర మరాల మల్లికాహార తుషార తేన రచితాచల కాశ పనీష కుంద మందార సుధాపయోతి సితతామర సమరవాహిని శుభకారత నొప్పు నిన్ను మదిగానక శ్రీ శివభక్త మార్కండేయ బాలభక్త సమాజం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమము వీక్షించవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. తర్వాత దాతలకు శేఖర్ కళా బృందం మధ్యలో అభినందనలు ఉంటాయి. ఈ అభినందనలు సభ పూర్తిగా 5 నిమిషాల్లో పూర్తి అవుతుంది. రేణుకా ఎల్లమ్మ చరిత్ర యక్షగాన కళాకారులు రెడీగా ఉండాలి. అయిపోయిన 5 నిమిషాల లోపల పాత్రదారులు వేదిక మీదకి వచ్చేటట్టుగా సిద్ధంగా ఉండాలని సాధారణంగా సూచన తెలియజేస్తూ ఉన్నాం. యక్షగాన కళా బృంద సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము. 5 నిమిషాల్లో యక్షగాన ప్రదర్శన ప్రారంభం జరుగుతున్నది. శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగాన చరిత్రాన్ని కాసేపట్లో వెంకిర్యాల వాస్తవ్యులు జవ్వాజీ ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగాన చరిత్రను ప్రదర్శించడం జరుగుతుంది. శ్రీవాణి శ్రీవాణి గిరిజాక్షిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహ అంచ విహతాం త్రిపుంసయోగోద్భవాంతే వేదత్రయమూర్తయా స్త్రీ పురుషా సంపూజితాం వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీ కందరాశ్రేయసే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదర్పితయో వందే పార్వతీ పరమేశ్వరౌ. శేఖర్ కళా బృందం వారికి అలాగే ఈనాటి కార్యక్రమ సౌజన్యమూర్తులు పూర్వ వార్డు సభ్యులు పెద్దలు శ్రీ పత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ గారికి ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందజేయడం జరుగుతున్నది. వారిని సాధారణంగా వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతూ
కామెంట్స్ అడుగుతున్నారు, ఇంకా స్టార్ట్ అవుతలేదు. గ్రామీణ కళల పరిరక్షణ సేవా సమితి గౌరవ సలహాదారులు మాన్య శ్రీ చింతకింది అంజయ్య గారి కుమారుడు, కింగ్స్ హాస్పిటల్ యాజమాన్యము, చౌటుప్పల ఆరోగ్య వైద్యాధికారి, సేవా తత్పరులు, యువ కిషోరం డాక్టర్ శ్రీ చింతకింది కాటంరాజు, శ్రీమతి డాక్టర్ ప్రత్యూష గారు వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే లింగోజిగూడెం పూర్వ సర్పంచ్ శ్రీ రమణగౌరి శంకర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మాజీ సర్పంచ్ అల్లపురం శ్రీ కొలం శ్రీనివాస్ రెడ్డి గారు వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతూ, ఈనాటి కార్యక్రమ వదాన్యులు, కార్యక్రమ సౌజన్యమూర్తులు, సాయి సంజీవిని హాస్పిటల్ కొత్తపేట హైదరాబాద్ యాజమాన్యము మాన్య శ్రీ డాక్టర్ ఎస్ అంజయ్య గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే చౌటుప్పల మాజీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీ ఉప్పు వరమ్మ వెంకటయ్య గారు ఆత్మీయ అభినందన సత్కారాన్ని అందుకోవాల్సిందిగా తెలియజేస్తూ, సేవా తత్పరత కలిగి మా యొక్క కార్యక్రమాలకు ఆర్థిక చేయూతనిస్తున్నటువంటి హితవరులు చైనా బజార్ యాజమాన్యము శ్రీ పెద్దగోని రమేష్ గౌడ్ గారు వేదికపైకి విచ్చేసి ఆత్మీయ అభినందన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ, ఈనాటి యక్షగాన కార్యక్రమము శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ, మొదటగా వాయిద్యాలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, సరస్వతి స్తుతిస్తూ, గణపతి ప్రార్థనతో ఈ యొక్క యక్షగానాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తూ, సేవా సమితి గౌరవ సలహాదారులు మాన్య శ్రీ బడుగు శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. వాయిద్యములకు పూజా కార్యక్రమం నడుస్తోంది. సూచన: సన్మానం అందుకున్నటువంటి కళాకారులు వేదిక మీద ఇంకెవరైనా ఉన్నట్లయితే వారి వారి స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. యక్షగాన కళాకారులు మాత్రమే వేదిక మీద ఉండాలి. మీ టీం ఎవరుందో వాళ్ళని మీ కోరస్. యా కుందేందు తుషారహారా ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా గ్రామీణ వీణావనందితకరా యా శ్వేత పద్మాసనా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి బిడ్డవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననా. జయ బలో రాజా రామచంద్ర మహారాజకి. కార్యవర్గము వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి సైదుల్ గౌడ్ గారు వేదికపైకి రావాలి. వ్యవస్థాపక సభ్యులు శ్రీ ఎరకల మల్లేశం గౌడ్ గారు, పోలోజు శ్రీధర్ బాబు గారు, సుర్కంటి వెంకరెడ్డి గారు, శ్రీ దొడ్డి రాములు గారు. కార్యవర్గ అధ్యక్షులు గ్యారె కృష్ణయ్య గారు, ఉపాధ్యక్షులు పాశం రామరాజు గారు, ప్రధాన కార్యదర్శి బడుగు బాలరాజు గారు, సహాయ కార్యదర్శి సందగల్ల సతీష్ గౌడ్ గారు, సంయుక్త కార్యదర్శి గోష్క రాజేందర్ గారు, వ్యవస్థ కోశాధికారి శ్రీ అర్ధ రామచంద్రారెడ్డి గారు, డైరెక్టర్ చింతకింది అంజయ్ గౌడ్ గారు, శ్రీ చిటిపోలు వెంకటేశం పంతులు గారు. సహస్ర యక్షగాన ప్రదర్శకులు గురువర్యులు పంతులు శ్రీ చిటిపోలు వెంకటేశం పంతులు గారు. యక్షగాన కళాకారులు యాట వెంకటేశం గారు. యక్షగాన కళాకారులు మాన్య శ్రీ గోష్క భిక్షపతి గారు. సంస్థ డైరెక్టర్ శ్రీ పొడిగ ప్రభాకర్ గారు వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుచు, ఈ యొక్క సంస్థకు గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ చిక్కా నరసింహ గారు, శ్రీ బడుగు లక్ష్మయ్య గారు, శ్రీ వీసం చంద్రారెడ్డి గారు, శ్రీ బడుగు శ్రీరాములు గారు, శ్రీ కొండూరు వెంకన్న గారు, శ్రీ ఉప్పల కృష్ణగుప్తు గారు, శ్రీ బొబ్బిల్ల శ్రీరాములు గారు వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ, కార్యక్రమంలో మొదటగా వాయిద్య పూజతో ప్రారంభిస్తూ గణపతి శ్లోకాన్ని ఈ ప్రాంతంలోనే అనేకమైనటువంటి యక్షగానాలను నిర్వహించి శ్రీకృష్ణ రాయబార నాటకం సుమారు 1971లో ప్రదర్శించినటువంటి గాన గంధర్వులు పూర్వ మండల ప్రజాప్రదేశ్ అధ్యక్షులు మాన్యశ్రీ మా యొక్క సంస్థ గౌరవ సలహాదారులు పెద్దలు శ్రీ చిక్కా నరసింహ గారి గలము నుండి గణపతి స్తుతితో ప్రారంభించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు
పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత రేణుకా ఎల్లమ్మ చరిత్ర బ్రహ్మాండమైన భాగవతం జరగబోతుంది 5 నిమిషాలలో. ఇప్పుడు మనము ఈ వాయిద్యాలకు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జయ బలో రాజా రామచంద్ర మహారాజ్ కి. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం ఒకసారి సార్, అందరూ ఒకసారి ఇది ఒకటి చూడండి. గ్రూప్ ఫోటో. తయ్యకదజ్జనిత జ్యోతి ప్రజ్వలన మరియు ఫలార్చన గావించవలసిందిగా కోరుచున్నాం. తదుపరి వెంకిర్యాల వాస్తవ్యులు శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం జోబాజీ ఎల్లయ్య గారిచే వారి ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్ర యక్షగానాన్ని వారు గతంలో అనేకమైనటువంటి ఆయనేతే పరాయణే అర్ధాక్షపుండరీకాని సముద్రస్య గృహాయిమే ఫలం మనోరథబలం సఫలం పుత్రపౌత్ర పరివర్తనం యస్మాదస్య వనస్పతిర్భవే దివ్యై నానాగంధే సంవిదాం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ఫలనివేదనం చ సమర్పయామి నమస్కరోమి. జయ బలో రాజా రామచంద్ర మహారాజ్ కి జై. తారమాష్పేట వాస్తవ్యులు రంగారెడ్డి జిల్లాలో అపారమైనటువంటి ఖ్యాతి గడించి ఎన్నో యక్షగాన ప్రదర్శనలు దిగ్విజయంగా పూర్తి చేసి ఈ కార్యక్రమానికి వీక్షించడానికి విచ్చేసినటువంటి మిత్రులు ఎరకల్ భాస్కర్ గౌడ్ గారు వేదిక మీదకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎరకల్ భాస్కర్ గౌడ్ గారు పంతులు, తారామాష్పేట వాస్తవ్యులు, యక్షగాన కళా ప్రముఖులు వారు వేదిక వద్దకు విచ్చేయాల్సి ఇదిగా మనవి చేస్తూ ఉన్నాం. వెంకిర్యాల వాస్తవ్యులు శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వారు అనేకమైనటువంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహించడం జరిగినది. తమ యొక్క మృదు మధురమైనటువంటి గలంతో నాట్యము, తాళము, మృదంగము, దరువు అనేకమైనటువంటి రూపకాలతో కూడుకున్నటువంటి యక్షగానాన్ని ప్రదర్శించినటువంటి వారిచే ఈనాటి శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ యక్షగాన చరిత్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో అమ్మవారుగా కొలుస్తూ అనేక మంది దైవంగా భావించేటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను ప్రదర్శించాలి అనేసి మన యొక్క కళాభిమానుల యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను ప్రదర్శించడం జరుగుతున్నది. నెక్స్ట్ లైవ్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ నాటకం. మొదటి పాత్ర సిద్ధంగా ఉండాలి. కొద్దిగా కర్టెన్ క్లోజ్ చేయండి. కర్టెన్ తన బాధ్యతగా స్వీకరిస్తూ యక్షగానాన్ని ఆద్యంతం రికార్డింగ్ చేస్తూ విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి శరత్ కాట యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా ప్రపంచంలో ఎక్కడ నుండైనా వీక్షించే అవకాశం కల్పించినటువంటి శరత్ కాట యాజమాన్యానికి
యూ సో మచ్. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గత పక్షం రోజులుగా ఒక మాసం నుండి నిర్విరామంగా కృషి చేస్తూ దాతల సహాయ సహకారాలతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులెల్లరూ కళాకారులెల్లరూ కూడా మా యొక్క విజ్ఞప్తిని మన్నించి వారి వారి స్థానాల్లో హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కార్యక్రమ సౌజన్యమూర్తులు శ్రీ దేవరాజు ముదిరాజు గారిని సాధారణంగా వేదికపై కావాలని తెలియజేస్తున్నాం. జై బలో రాజా రామచంద్ర మహారాజ్ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంకర శ్రీ రేణుకాయల్లమ్మ తల్లికి జై జై. పాత్రదారులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి కార్యక్రమ మేకప్ ఆర్టిస్ట్ సురభి నాట్య మండలి వారిచే వస్త్రధారణ మరియు మేకప్ రూపశిల్పము నిర్వహించడం జరుగుతున్నది. సురభి నాటక మండలి మార్కెట్పల్లి వారిచే ఈనాటి కళాకారులకు మేకప్ మరియు దుస్తులను అలంకరించడం జరుగుతున్నది. ఇటు ఒక వరుసలో జబాజీ ఎల్లయ్య గారు అన్న ఉన్న సభ్యులు మాత్రం ఈరోజు చౌటుప్పల పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి అంగరంగ వైభవమైనటువంటి గ్రామీణ కళల సేవా సమితి వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి గాను మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి గాను నల్లగొండ రంగారెడ్డి జిల్లా కళాకారులను అభినందిస్తూ ఆహ్వానించినటువంటి ఈ యొక్క గ్రామీణ సేవా సమితి ఈ కళాభారతిని వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ ముప్పిడి సైదుల్ గౌడ్ గారికి, అదే విధముగా 10 సంవత్సరాల నుండి కళాభారతి యొక్క చైర్మన్ డైరెక్టర్లందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కళను గౌరవిస్తూ కళాభారతిని ఈ విధంగా కళాకారులను సన్మానిస్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదము. మీ అందరూ కూడా నూతన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉగాది పర్వదినాన ఇంత మంచి కార్యక్రమం గావిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసిన మీ అందరికీ సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బలో ధరాపురి భవానీ మాతాకి, జై బలో ఏడుపాయల దుర్గా భవానీ మాతాకి, జై బలో శంకర్ మహారాజుకి జై. రామమ్మ శ్రీ కనక దుర్గా, రామమ్మ విధవడ Oh
नवीन भाई जे डबल साउंड बन जाए रीसाउंड बन जाए हाँ इको नहीं इसको बन जाए अदे विधंगा माता महाकाली देवी యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క తారామతిపేట నా యొక్క కళా బృందము మరి ఈ యొక్క కళాభారతి డైరెక్టర్ ఆహ్వానం మేరకు ఈ యొక్క అభినందించడానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాతల్లైన దుర్గాదేవి పాల్గొనతోటి ఎక్కడ నేను ఈ భాగవతం ఆడించిన ఆ యొక్క మహాతల్లి పాట వాడి మీరు స్టార్ట్ చేసుకోవాల్సిందిగా వెంకిరాల కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఏడుపాయల దుర్గా భవాని మాతాకి శంకర్ మహారాజుకి
Oh,
యక్షగానాన్ని ప్రదర్శిస్తున్న వెంకర్యాల శ్రీ లక్ష్మీనారాయణ యక్షగాన కళా బృందం